హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు జరిగిన పాలిసెట్ 2024కు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్కు సంబంధించిన కీని పరిశీలిద్దాం. మొదటి ప్రశ్నను ఇక్కడ పరిశీలన చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద CGS యూనిట్స్ ఆఫ్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీకి సంబంధించిన CGS యూనిట్స్ ఏంటి? మరి సరైన సమాధానం ఏంటి అంటే క్యాలరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 27 degrees plus x equal to 300 Kelvin, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఎంత యాడ్ చేస్తే 300 అవుతుంది అంటే దీన్ని యువతలు పంపిస్తే మైనస్ అవుతుంది. 300 మైనస్ 27 చేస్తే వచ్చే వాల్యూ అది ఎంత అంటే 273 అనమాట. సో 273ని యాడ్ చేస్తే మనకు 300 Kelvin అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద పెయిర్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ హ్యావ్ సేమ్ స్పెసిఫిక్ హీట్. ఇక్కడ ఉన్న జతలో ఏ రెండిటికి ఒకే స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఉంది అని అంటే ఓకే, వాటర్కి ఒకటి, మంచుకు అర్థం. సో ఇక్కడ మంచుకు అర్థం, కిరోసిన్కి కూడా అర్థం. సో హాఫ్ ఆఫ్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. డ్యూరింగ్ ద ప్రాసెస్ కన్వర్షన్ ఫ్రమ్ లిక్విడ్ టు సాలిడ్, ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద వాటర్. సో ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ ఏ స్టేట్లో ఎక్కువ ఉంటుంది అంటే సాలిడ్ స్టేట్కి గ్యాసియస్ స్టేట్కి ఇంటర్నల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత లిక్విడ్ స్టేట్కి, తర్వాత సాలిడ్ స్టేట్కి. గ్యాస్లో బాగా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నాం మనము అని అంటే మనం లిక్విడ్ నుంచి సాలిడ్కి మూవ్ అవుతున్నాం. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో డిక్రీజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అది అలా కాకుండా ఈ డైరెక్షన్లో అయితే ఇంక్రీజ్, ఈ డైరెక్షన్ అయినా ఇంక్రీజ్. ఓకే, ఇక్కడైతే లిక్విడ్ టు సాలిడ్ కాబట్టి ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఫార్మేషన్ ఆఫ్ డ్యూ అండ్ ఫాగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్. డ్యూ మరియు ఫాగ్ అనేది ఏర్పడడం అనేది ఏ రకమైనటువంటి ప్రాసెస్ అని అడుగుతున్నారు. ఇది కండెన్సేషన్. సో కండెన్సేషన్ లేదా సాంద్రీకరణం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 grams ఆఫ్ వాటర్ అట్ 40 degrees centigrade, మాస్ m1 వచ్చి 40 grams, T1 టెంపరేచర్ వచ్చి 40 degrees centigrade. నెక్స్ట్ దీనికి m2 10 grams ఆఫ్ వాటర్ అట్ T2 80 grams ఆఫ్ 80 degrees centigrade వద్ద కలపడం జరిగింది. ఓకే, ఫైనల్లీ దాని యొక్క మిక్చర్ యొక్క టెంపరేచర్ ఎంత అని అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇక్కడ మనం ఒకసారి సింప్లిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, రెండింటిని కలిపినాక ఫైనల్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు m1 T1 ప్లస్ m2 T2 బై m1 ప్లస్ m2. సో ఇక్కడ ప్రాపర్గా మనం ప్లగ్ ఇన్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. m1 40 ఇంటూ T1 వచ్చి కూడా 40 ప్లస్ m2 ఎంత అంటే 10, మరి T2 ఎంత అని అంటే 80. సో m1 ప్లస్ m2 అని అడుగుతున్నారు. 40 ప్లస్ 10 50 నేరుగా రాయడం జరుగుతుంది. సో 4 4 జా 1600, మరి 8 1 జా 8, సో 800 బై 50. సో 2400 అవుతుంది. 2400 బై 50, 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 5 1 జా 5 4 జా 20, 5 8 జా 40. సో ఫైనల్ టెంపరేచర్ వచ్చి 48 degrees centigrade. మనం ఇక్కడంతా కూడా డిగ్రీ సెంటిగ్రేడ్లో తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ కూడా డిగ్రీ సెంటిగ్రేడ్లో రావడం జరుగుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 48 degrees centigrade. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ వెన్ ఇట్స్ ట్రావెల్. నార్మల్ నుంచి దూరంగా ట్రావెల్ అవ్వడం అనేది జరిగిందంట. ఓకే, ఇక్కడ ఈ భాగాన్ని మనం ఓకే అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే చూడండి, ఇక్కడ ట్రావెల్ అయ్యేటప్పుడు ఇది నార్మల్ రెండింటిని వేరు చేసి ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు నార్మల్కు అవే వెళ్ళింది అంట. సో కాబట్టి దీని ద్వారా మనం ఏం డిసైడ్ చేయొచ్చు అంటే ఇది యాంగిల్ తక్కువ ఉన్నది ఎప్పుడు కూడా డెన్సర్ మీడియం, యాంగిల్ ఎక్కువ ఉండేది రేరర్ మీడియం. సో డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది అనేది మనకి ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ
ఏది డెన్సరు ఏది రేరర్ అని రాస్తే ఎయిర్ వాటర్లో మనము ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ఎయిర్ వాటర్లో ఎయిర్ అనేది రేరర్ మీడియం, వాటర్ అనేది డెన్సర్ మీడియం. సో కాబట్టి మనకి ఇది ఫిట్ కాదు. నెక్స్ట్ వాటర్ టు ఎయిర్, వాటర్ వచ్చి డెన్సర్ మీడియం, ఎయిర్ వచ్చి రేరర్ మీడియం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మిగిలినట్టు కూడా ఒక్కసారి చూద్దాం. వాటరు గ్లాసు రేరర్ టు డెన్సర్, ఎయిర్ టు గ్లాస్ రేరర్ టు డెన్సర్. సో మనకు కావాల్సింది డెన్సర్ టు రేరర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఇఫ్ V1 అండ్ V2 ఆర్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, ఇన్ 2 మీడియం, 2 మీడియంలలో స్పీడ్ ఆఫ్ లైట్ అది, వాటి యొక్క రెస్పెక్టివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 N2. అయితే ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమంటున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. సో N1/N2 ఈక్వల్ టు V2/V1. ఈ ఈక్వేషన్ని రివర్స్ చేసి రాద్దాం. యువతల కిందటి ఫ్లైప్కి ఫ్లిప్ చేద్దాం. ఓకే, V1/V2 ఈక్వల్ టు N2/N1. సో ఈ రకంగా ఏ ఆప్షన్ ఉందో ఒక్కసారి గమనించండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ ఈజ్ C అనమాట. స్పీడ్ ఆఫ్ లైట్ వ్యాక్యూమ్లో C అంటాం. 3 × 10⁸ దాని వాల్యూ. ఓకే, ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఆ మీడియంలో ఏదో ఒక మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3. అయితే ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అని అడుగుతున్నారు. ఆ ఒక పర్టికులర్ మీడియంలో, ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మీడియంలో స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో స్పీడ్కి మరియు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఉన్న రిలేషన్ గమనిస్తే N = C/V అనమాట. సో ఇక్కడ N ఎంత అని అంటే N అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది 4/3 CV. నాకు ఆ మీడియంలో ఉన్నటువంటి వెలాసిటీ కావాలి. సో V = C/4/3. ఇది పైకి వెళ్తే ఏమవుతుందంటే V = 3C/4. V = 3C/4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో 3C/4 ఎక్కడుంది అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్, ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్. ఇలా ట్వింకిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే చాలా లేయర్స్లో సన్ నుంచి ఎర్త్కు చాలా దూరం ఉంది. ఈ మొత్తం దూరంలో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి చాలా డెన్సిటీ డిఫరెంట్ ఉన్నటువంటి మీడియంస్లో ట్రావెల్ అవ్వాలి. ఇలా ట్రావెల్ అయ్యే క్రమంలో ఆప్టికల్ డెన్సిటీ డిఫర్ అవ్వడం వల్ల అదే రిఫ్రాక్షన్ చెందుతుంది, డిఫరెంట్గా రిఫ్రాక్షన్ చెందుతుంది. ఒరిజినల్ ప్లేస్ ఈడైతే అది అలా రిఫ్లెక్ట్ అయ్యి అబ్జర్వర్ని చేరి, అబ్జర్వర్ ఇక్కడ చేరే పాయింట్ ఆయనకు ఇక్కడ ఉన్నట్టుగా గమనిస్తాం అన్నమాట. సో రిఫ్రాక్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఏ రెక్టాంగులర్ ట్యాంక్ డెప్త్ 4 మీటర్స్. ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉంది. ఓకే, ఆ ట్యాంక్ యొక్క డెప్త్ ఎంత అంటే 4 మీటర్స్ అని ఇస్తున్నారు. నెక్స్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 4/3. ఇది ఎట్లా ఉందంటే పూర్తిగా వాటర్తో నిండి ఉందంట. ఈ వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 4/3. ఓకే, వెన్ వ్యూడ్ ఫ్రమ్ టాప్, పైనుంచి కనుక మనం చూస్తే, అబ్జర్వర్ కనుక గమనిస్తే బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ సీన్ అట్ డెప్త్, అది యాక్చువల్లీ ఏమవుతుందంటే కొంత పైకి లిఫ్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. దీన్నే మనము ఏమంటామంటే వర్చువల్ డెప్త్ అని అంటాం. వర్చువల్ డెప్త్ లేదా అప్పరెంట్ డెప్త్ అని అంటాం. సో ఈ డెప్త్ ఎంత అంటే ఖచ్చితంగా 4 కన్నా తక్కువ, కానీ ఆప్షన్స్ అన్నీ కూడా 4 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి చేయక తప్పదు. సో ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు ఓకే యాక్చువల్ డెప్త్ బై వర్చువల్ డెప్త్. వర్చువల్ డెప్త్ మనకు వర్చువల్ డెప్త్ కావాలి కాబట్టి వర్చువల్ డెప్త్ ఈక్వల్ టు యాక్చువల్ డెప్త్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో యాక్చువల్ డెప్త్ ఎంత అంటే 4 మీటర్స్, మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 4/3. సో ఇది పైకి వెళ్తే 4/1 × 3/4. సో 4 క్యాన్సల్. వర్చువల్ డెప్త్ ఎంత అంటే 3 మీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో 3 మీటర్స్ అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. కాన్వెక్స్ లెన్స్ గివ్ వర్చువల్ ఇమేజ్
ఓకే, కాన్వెక్స్ లెన్స్ అనేది వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. ఓకే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఓకే, కాన్వెక్స్ లెన్స్ అన్ని సందర్భాల్లో వర్చువల్ ఇవ్వదు, ఎలాంటప్పుడు ఇస్తుంది అనేది మనం ఒకసారి కన్నా పరిశీలన చేస్తే ఇది ఫోకల్ పాయింట్కు చాలా దూరంగా ఉండి ఇక్కడంతా కూడా రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఫోకల్ పాయింట్ నుండి ఆప్టికల్ సెంటర్ మధ్యలో ఉంటే అది ఏమవుతుంది అంటే ఇలా ఇలా వెళ్ళి యువతల దిక్కు అవి కలుసుకోలేక ఇక్కడెక్కడో కలుసుకొని వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. సో ఆ రెండు పాయింట్లు ఏంటంటే ఎఫ్పి. సో ఆ ఆప్షన్ ఎక్కడుంది అని అంటే సో ఇన్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టికల్ సెంటర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, irrespective of the position of object on the principal axis, a concave always form an image nature అనమాట. ఓకే, ఇక్కడ కాన్కేవ్, ఇంతకుముందు కాన్వెక్స్ అడిగారు కదా, ఇప్పుడు కాన్కేవ్ అనేది అడగడం జరుగుతుంది. కాన్కేవ్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే కాన్కేవ్కు సంబంధించి మనకు ఆ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్తో సంబంధం లేకుండా అన్ని సందర్భాల్లో ఏర్పడుతుందంటే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. ఆల్ వర్చువల్ ఇమేజెస్ ఆర్ ఎరెక్ట్ ఇమేజ్, ఆల్ రియల్ ఇమేజెస్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది వర్చువల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది మరియు ఎరెక్ట్ అయిన ఇమేజ్ ఏర్పరుస్తుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద లెన్స్ విచ్ బౌండెడ్ బై వన్ కర్వ్డ్ సర్ఫేస్, ఒక కరువు ఉండాలి. ఓకే, ఇక్కడ బై కాన్వెక్స్ అని అడుగుతున్నారు, 2 కరువులు ఉన్నాయి. బై కాన్కేవ్ 2 కరువులే ఉన్నాయి. సో ప్లేనో కాన్కేవ్. సో ఇది ఒక కరువు ఉంది, ఒకటి ప్లేన్గా ఉంది. సో ఓకే, ఇక్కడ అడిగినారు ఏమని, వన్ కర్వ్డ్ సర్ఫేస్ ఉండేది ఇది ఒకటి. సో ఇది కూడా కాదనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, if 25 centimeters each in object and image distance is due to convex lens, then its focal length. ఇక్కడ 25 సెంటీమీటర్లు, ఇక్కడ ఓకే 25 సెంటీమీటర్లు వచ్చి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మరియు ఇమేజ్ డిస్టెన్స్ రెండు కూడా అనమాట. ఓకే, ఒకసారి డయాగ్రామ్ వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఇక్కడ ఎలాంటి సందర్భంలో అలా ఏర్పడుతుందంటే సి కార్డ్ ఏర్పడుతుంది, అంటే 2F కార్డ్ ఏర్పడుతుంది. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, సేమ్ సైజ్ ఉంది, సేమ్ డిస్టెన్స్లో ఏర్పడింది. మరి ఫోకల్ లెంత్ ఎంత, ఎగ్జాక్ట్లీ దీనికి హాఫ్ అంత దూరంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిండేది 25 సెంటీమీటర్లు, 25కి హాఫ్ ఎంత, 12.5. ఓకే, మనం మ్యాథమెటికల్గా 1/f = 1/v - 1/u యూజ్ చేసినా కానీ సైన్ కన్వెన్షన్ యూజ్ చేసి ఇక్కడ u అనేది -25, v అనేది +25 వేసుకొని సింప్లిఫై చేసినా కానీ మనకు ఏమొస్తుంది, 12.5 వస్తుంది అనమాట. ఓకే, 1/f = 1/25 -(-+25) దట్ ఈక్వల్ టు 1/f = 2/25 అవుతుంది. f = 25/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12.5 అవుతుంది, 12.5 సెంటీమీటర్స్. ఓకే, మరి సరైన సమాధానం ఏంటో ఇక్కడ మనము గుర్తించే ప్రయత్నం చేద్దాం. 12.5 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ బిట్వీన్ పారలాక్సియల్ రేస్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. పారలాక్సియల్ రేస్కి ప్రిన్సిపల్ యాక్సిస్కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? ఒకసారి డయాగ్రామ్ వేద్దాం, మీరే ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది ఒక లెన్స్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు పారాక్సియల్ రేస్ అని రాద్దాం. ఓకే, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న వాటిని పారాక్సియల్ అంటాం. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ప్యారలల్ లైన్స్ కదా, కాబట్టి యాంగిల్ 0 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ విబ్జిఆర్ ఈజ్ కాల్డ్. ఓకే, మనము
ఓకే, ప్రిజంలోకి వైట్ లైట్ను పంపినప్పుడు అది 7 కలర్స్గా స్ప్లిట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. సో గమనిస్తే ఇలా 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటామంటే ఆ ఫినామినాని డిస్పర్షన్ అంటాం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద లైట్ విచ్ హ్యాజ్ మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఏది ఎక్కువ మ్యాక్సిమం డీవియేషన్ ఉంటుంది అని అంటే ఇంతకుముందే మనం డయాగ్రామ్ రాసినాం. ఓకే, ఒక ప్రిజం తీసుకొని అందులో వైట్ లైట్ను కనుక మనం పంపిస్తే, ఇక్కడ వైట్ కాదు గ్రీన్ తీసుకునే ఉదాహరణకి, వైట్ లైట్ను పంపిస్తే అది రెడ్ కలరు మరియు వైలెట్ కలర్లోకి స్ప్లిట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఓకే, అది వైలెట్ కలర్లోకి స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ డీవియేషన్ అయ్యేది వైలెట్ కలరు, తక్కువ డీవియేషన్ అయ్యేది రెడ్ కలర్. సో మనకు ఎక్కువ ఏమడిగినారు, మ్యాక్సిమం డీవియేషన్ అనేది అడగడం జరిగింది. సో మ్యాక్సిమం డీవియేషన్ వైలెట్ అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, బ్లూ కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద అట్మాస్ఫియర్ మాలిక్యూల్స్, అట్మాస్ఫియర్లోని ఏ మాలిక్యూల్స్ కారణంగా ఈ స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది అని అంటే, ఓకే, నైట్రోజన్ మరియు ఆక్సిజన్ మాలిక్యూల్స్ యొక్క స్కాటరింగ్ కారణంగా ఇవి బ్లూ కలర్ని స్కాటర్ చేయడానికి అనుకూలమైనటువంటి సైజులో ఉన్నాయి. కాబట్టి ఆ కలర్ ఎక్కువగా స్కాటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద పవర్ ఆఫ్ లెన్స్ ఫోకల్ లెంత్, ఓకే ఇక్కడ ఫోకల్ లెంత్ 20 సెంటీమీటర్ ఇచ్చినారు, పవర్ ఆఫ్ ద లెన్స్ కనుక్కోమంటున్నారు. ఓకే, పవర్ ఆఫ్ ద లెన్స్కు సూత్రం ఏంటి, పవర్ ఈక్వల్ టు 100/f ఇన్ సెంటీమీటర్. సో ఇక్కడ మనము ఎఫ్ అనేది సెంటీమీటర్లోనే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈక్వేషన్ని తీసుకోవడం జరిగింది. 100/20 సెంటీమీటర్స్. సో 21 జా 25 జా, ఓకే 25 జా 10. సో కాబట్టి 5 డయాప్టర్స్ ఆన్సర్ అనేది 5 డయాప్టర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 5 డయాప్టర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఇన్ హైపర్మెట్రోపియా డిఫెక్ట్, హైపర్మెట్రోపియా లేదా దీర్ఘదృష్టి సమస్య ఉన్న వాళ్ళకు ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఐ తీసుకుంటే ఓకే వాళ్ళకు చాలా దూరం నుంచి వచ్చే రేస్ అనేటి రెటీనా మీద కాకుండా రెటీనా కన్నా వెనుక భాగంలో ఫోకస్ అవుతాయి, రెటీనా కన్నా వెనుక ఫోకస్ అవుతాయి. సో ఈ ఆప్షన్ ఎక్కడుంది అంటే ఓకే బియాండ్ ద రెటీనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిఫోర్ కాదు, మీద కాదు, ఓకే ఏర్పడదు కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఫర్ నార్మల్ హ్యూమన్ ఐ, ఒక నార్మల్ హ్యూమన్ ఐకి 25 సెంటీమీటర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2.5 సెంటీమీటర్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2.5 అనేది దేనికి మధ్య డిస్టెన్స్ అని అడుగుతున్నారు. ఓకే, మనకు రెటీనాకి ఓకే ఐ లెన్స్కి మరియు రెటీనాకి ఉన్న డిస్టెన్సు 2.5 సెంటీమీటర్లుగా ఉంటుంది. ఆ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. ఓకే, ఐ లెన్స్ అండ్ రెటీనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఇన్ ఓల్డ్ ఏజ్ ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టింక్ట్ విజన్ షిఫ్ట్ టు, వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది, లీస్ట్ డిస్టింక్ట్ విజన్ ఏమవుతుందంటే వీళ్ళకు ప్రెస్బయోపియా రావడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది జనరల్గా అంటే ఓకే ఇక్కడ ఒక డయాగ్రామ్ని మనం పరిశీలన చేద్దాం. ఇది ఐ లెన్స్ అనుకుంటే వీళ్ళకి యాక్చువల్లీ 25 సెంటీమీటర్లటి కనిపిస్తాయి, ఈ అనంత దూరమైనట్టు కూడా కనిపిస్తాయి. ఈ ముసలి వాళ్ళకి ఏం జరుగుతుందంటే చాలా దూరంగా ఉన్నటి ముందరికి షిఫ్ట్ అవుతుంది, ఇన్ఫైనైట్ ఫార్ డిస్టెన్స్ కాస్త కొంత రేంజ్కి షిఫ్ట్ అవుతుంది. 25 సెంటీమీటర్లకు కూడా కొంచెం ముందరికి షిఫ్ట్ అవుతుంది. సో 25 కాకుండా అంతకన్నా ఎక్కువకి వెళ్తుంది. సో మయోపియా హైపర్మెట్రోపియా రెండిటి కాంబినేషన్ ఏర్పడడం అనేది జరుగుతుంది. సో ఓకే లార్జ్ వాల్యూ 25 కాకుండా అంతకన్నా పెరుగుతుంది అన్నమాట. సో స్పష్ట దృష్టి కనీస దూరం విలువ లార్జర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ ఓకే పవర్ P ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో కరెంట్ ఇంటూ ఏంటి అని అడుగుతున్నారు. కరెంట్ ఇంటూ ఏంటంటే
పొటెన్షియల్ డిఫరెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి పొటెన్షియల్ డిఫరెన్స్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద 3 రెసిస్టెన్స్ ఈచ్ 4 ohms, 0.4 ohms, 0.04 ohms కనెక్టెడ్ ఇన్ సిరీస్ అనమాట. సిరీస్లో కనెక్ట్ చేసి ఏం చేయాలో వాటిని యాడ్ చేయాలి. సో యాడ్ చేద్దాం. ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఎంతో కనుక్కున్నాం. 4 ohms, తర్వాత 0.4 ohms, తర్వాత 0.04 ohms అన్నిటిని కూడితే 4.444 ohms. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. వాటిలో కరెక్ట్ ఏంటి అనేది మనల్ని రికగ్నైజ్ చేయమంటున్నారు. ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్, సెమీ కండక్టర్స్ అప్లికబుల్ కాదనమాట. అది గ్రాఫ్ అనేది ఇలా స్ట్రైట్ లైన్ కాకుండా ఇలా వస్తుంది, అప్లికబుల్ కాదు. సో ఇలా వస్తుంది, విఐకి గీసిన గ్రాఫ్ రాదు, స్ట్రైట్ లైన్ రాదు. సో అప్లికబుల్ కాదు. నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ మెటాలిక్ కండక్టర్, మెటాలిక్ కండక్టర్లకి ఇది అప్లికబుల్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ బి ఇస్ ద కరెక్ట్ అనమాట. ఏ తప్పు, ఓన్లీ బి ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 6 వాట్ సెకండ్ ఈక్వల్ టు, ఓకే, వాట్ సెకండ్ ఈక్వల్ టు పవర్ ఈక్వల్ టు మనకేం తెలుసు అంటే వర్క్ డన్ బై టైం అని తెలుసు. సో వర్క్ డన్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం, పవర్కు వాట్లు మరియు సెకండ్లు. సో ఓవరాల్గా ఇది ఒక వర్క్ డన్, వాట్ ఇంటూ సెకండ్ ఏం తెలియజేస్తుందంటే వర్క్ డన్ను ఇండికేట్ చేస్తుంది. సో వర్క్కి యూనిట్స్ ఏంటి అంటే జౌల్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3 ద 6 జౌల్స్ అనేది సరైన సమాధానం అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్, ద రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ వోల్టేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకే, కరెంటుకు వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఓమ్ అనమాట. ఓమ్ అనే శాస్త్రవేత్త ఏం చేసినారంటే అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ అని చెప్పడం జరిగింది. సో వి ప్రపోర్షనల్ టు ఐ అనే రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ శాస్త్రవేత్త ఎవరు అంటే ఓమ్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ కిలోవాట్ హవర్ కన్జ్యూమ్డ్ ఆపరేటింగ్ ఏ బల్బ్ 40 watts 5 hours ఇన్ ఏ డే ఇన్ ఏ మంత్ 30 days అనమాట. మనకు ఆన్సర్ని కిలోవాట్ హవర్లలో కనుక్కోమన్నారు. మరి ఇచ్చిన డేటాలో బల్బు యొక్క వాటేజ్ ఇవ్వడం జరిగింది, అంటే పవర్ ఇచ్చినారు, ఎంత టైం వాడేది ఇచ్చినారు, టీ ఇచ్చినారు. ఓకే ఓకే, మనకేం తెలుసు అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎన్పిటి తెలుసు. ఎన్ని బల్బులు వాడినారు ఇక్కడ అంటే ఏ బల్బు, ఒక్కటే బల్బు వాడినారు, అంటే n ఈక్వల్ టు 1. సో నో ఇష్యూ, n గురించి మనం పట్టించుకోవాల్సిన పనిలే. ఈ ఈక్వల్ టు పవర్ 40 watts ఇంటూ టైము 5 hours. సో ఎనర్జీ ఈక్వల్ టు 5 4 4 20 200 అనమాట. 200 వాట్ హవర్లు. అయితే ఇది ఒక్క రోజుకు సంబంధించింది. మరి 30 రోజులకు పర్ మంత్ ఏమవుతుంది అంటే ఈక్వల్ టు 200 into 30 watt hours. సో దట్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3 రెళ్ళ 6 3 సున్నాలు. సో 6000 watt hours. అయితే మనకు ఆన్సర్ కిలో వాట్ హవర్లలో అడిగినారు కాబట్టి ఇక్కడ పైన కిలో జత చేయాలి అంటే దాని కౌంటర్గా కింద 1000 జత చేయాలి. కిలో మీన్స్ 1000, కే 1000 క్యాన్సిల్ పోవాలి. ఆ విధంగా పైన కిలో రావడం కోసం కింద 1000 జత చేసినాం. సో ఇక్కడ 1001 1006 అవుతుంది. సో 6 kilowatt hour కరెక్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో 6 అనే ఆప్షన్ ఎక్కడుంది అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెజరింగ్ ఫంక్షన్ ఆఫ్ మల్టీమీటర్. మల్టీమీటర్తో ఈ క్రింది వాటిలో దేన్ని మనం మెజర్ చేయలేము అని అడుగుతున్నారు. సో దేన్ని మెజర్ చేయలేమంటే ఛార్జ్ని మెజర్ చేయలేం. ఏమేమి మెజర్ చేయొచ్చు, కరెంట్ మెజర్ చేయొచ్చు, రెసిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, వోల్టేజ్ మెజర్ చేయొచ్చు, కానీ మనము
ఛార్జ్ను మెజర్ చేయలేము. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఆర్ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఆఫ్ లెంత్ ఎల్. ఓకే, లెంత్కి మరియు రెసిస్టెన్స్కి ఉన్న రిలేషన్ని ఇక్కడ కనుక్కోమంటున్నారు. ఓకే, ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ అనమాట. రెసిస్టెన్స్ అనేది లెంత్కు ప్రపోర్షనల్గా ఉంటుంది. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 2 కరెంట్స్ 3 mA 5 mA టువర్డ్స్ ద జంక్షన్. ఓకే, ఇక్కడ డయాగ్రామ్ వేద్దాం, లేకుంటే మనకు అంత విజన్ రాదు. ఓకే, మనకేం జరుగుతుందంటే ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్లోకి 3 mA మరియు 5 mA లోపలికి వస్తున్నాయి. మరియు ఏం జరుగుతుందంటే 1 mA 1.5 mA ఎక్స్ అనేటి అవే బయటికి వెళ్తున్నాయి. జంక్షన్ నుంచి 3 బయటికి వెళ్తున్నాయి. 1 2 3 3 బయటికి వెళ్తున్నాయి. అవి 1 1.5 ఎక్స్. అయితే ఎక్స్ ఎంతో మనల్ని రికగ్నైజ్ చేయమంటున్నారు. మనకు కిర్చాఫ్ ఫస్ట్ లా ప్రకారం ఏం తెలుసు, సమ్ ఆఫ్ ఇన్పుట్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్పుట్ కరెంట్స్ అని తెలుసు. సో ఇన్పుట్ కరెంట్స్ ఎంత అంటే 3 + 5 8 అనమాట. 8 ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్స్ ఎంత 1 ఒక 1.5 2.5 ఇదంతా తెలియదు, ఇది ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు 8 - 2.5 అవుతుంది. 8లోంచి 2.5 తీసేస్తే 8లోంచి 2 తీసేస్తే 6, 6లోంచి 0.5 తీసేస్తే 5.5. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 0.4 ఓకే 5.5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఓకే కరెక్ట్ ఆన్సరు 5.5. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 1 టెస్లా ఈక్వల్ టు ఏమని మనకు తెలుసు అంటే వెబర్/మీటర్² మనం టెస్లా అని అంటాం. సో వెబర్/మీటర్² మనకు B = 5/A అని ఉంది కదా. 5కి వెబర్లు మరియు ఏరియాకు మీటర్². వెబర్/మీటర్² టెస్లా అని అంటారు. సో దీని కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఫినామినా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్. వీటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది దేంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే మరి కరెక్ట్ ఆన్సరు ప్రొడ్యూసింగ్ ఇండక్షన్ కరెంట్ ఇన్ ఏ కాయిల్. ఒక మా టైంతో ఇండ్యూస్డ్ ఛార్జ్ మారుతూ ఉంటే అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మారుతుంటే కరెంట్ జనరేట్ అయ్యేది ఇండ్యూస్డ్ కరెంట్ అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ΔΦ ΔT ఆర్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ టైమ్ రెస్పెక్టివ్లీ దెన్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు E - dφ/dt. ఓకే, ఇది లెంజ్ గారు ఈ నెగిటివ్ సింబల్ యాడ్ చేయడం జరిగింది. ఫారడే అయితే E = dφ/dt అని చెప్పడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద ఓకే ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఏ ఫ్రీలీ సస్పెండెడ్ నీడిల్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ కంపాస్ రెస్ట్ అలాంగ్ ద జాగ్రఫిక్. ఒక మ్యాగ్నెటిక్ నీడిల్ని రెస్ట్ పొజిషన్లో వదిలితే అది ఏ డైరెక్షన్లో చూపుతుంది, రెస్ట్ పొజిషన్లోకి వస్తుందంటే కరెక్ట్ ఆన్సర్ నార్త్ సౌత్ అనమాట. మ్యాగ్నెటిక్ నీడిల్లో నార్త్ సౌత్ చూపుతా అది రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది, ఎంత తిప్పి వదిలినా కానీ. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. యాన్ ఇంక్రీజ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ఏ కాయిల్ 100 tons N = 100. ఓకే, 0.1 seconds టైం ఇవ్వడం జరిగింది. వెబర్ ఫ్లక్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈఎంఎఫ్ ఎంతో కనుక్కోమంటున్నారు. మనకి ఆల్రెడీ ఇంతకుముందే ఒక సూత్రాన్ని చూసినాం, ఏమని E = dφ/dt. అయితే టర్న్లు కానీ పెరిగితే ఇంటూ N చేస్తాం. సో 100 టర్నులు 100 dφ అంటే 0.001/0.1. ఓకే, ఇది 100ని 10² రాసుకోవచ్చు. 0.001 పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 10⁻³ అవుతుంది. సో పాయింట్ తర్వాత ఒక్క స్థానం ఉంది కాబట్టి 10⁻1 అవుతుంది. 10⁻1 ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా సింప్లిఫై చేస్తే 10⁻10² × 10⁻³ పవర్ 10⁻
+1. సో 10 క్యూబ్ ఈ రెండు కూడా ఇది 10⁻³ సో ఓవరాల్గా 10⁻0 దట్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో 1 వోల్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఓకే, 88th క్వశ్చన్. The magnetic force acting on moving charge magnetic field produced 3 quantities. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ కానీ మూవ్ అవుతూ ఉంటే దాని మీద పనిచేసే ఫోర్స్కు ఈక్వేషన్ ఓకే F = BQV sin θ ఒకటి, F = Bill sin θ అనేటివి ఉన్నాయి మనకు. ఓకే, వీటిల్లో మనం ఆలోచన చేస్తే ఇటు మధ్య యాంగిల్ పర్పెండికులర్ అనుకుంటే BQV అవుతుంది. సో కరెక్ట్ ఆన్సరు దేని మీద ఆధారపడుతుంది? ఛార్జు మరియు స్పీడ్ మరియు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈ మూడింటి మీద ఆధారపడుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 88th క్వశ్చన్కి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 89th క్వశ్చన్. ఓకే, an auto driver started an auto rickshaw with the help of pulling a rope. ఒక రోప్ను లాగి ఆయన స్టార్ట్ చేయనాడు. ద డివైజ్ యూజ్డ్ బై హిమ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ మనకు ఆన్సర్ని రీచ్ కావడానికి ఉపయోగపడే పదాలు చూడండి. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ యూజ్ చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే డివైజ్ ఏంటి? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డైనమో అనమాట. డైనమో అనేది మెకానికల్ ఎనర్జీ మనం చేస్తే అది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం ఇచ్చి మెకానికల్ ఎనర్జీ కానీ చేయించుకుంటే అది మోటార్ అవుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సరు డైనమో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. Faraday laws of electromagnetic induction is consequence of ఓకే ఫారడే లా అనేది దేన్ని ఒబే చేస్తుంది అంటే ఇట్స్ ఏ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, కెమిస్ట్రీ విభాగానికి రావడం జరిగింది మనం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్ డిటెక్ట్ టు యాసిడిక్ బేసిక్ నేచర్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. సో యాసిడిక్ బేసిక్ నేచర్ ఉన్న సొల్యూషన్ని కనుక్కోవడానికి వాడే ఇండికేటర్లు వచ్చి ఇక్కడ 2 న్యాచురల్ ఇండికేటర్లు ఇవ్వడం జరిగింది. ఒకటి టర్మరిక్, ఇది బేస్తో రెడ్ కలర్లోకి మారుతుంది. లిట్మస్, రెడ్ లిట్మస్లు బ్లూ లిట్మస్లు 2 అందుబాటులో ఉంటాయి. రెడ్ లిట్మస్ బ్లూగా టర్న్ అయితే అది బేసు, బ్లూ రెడ్గా టర్న్ అయితే అది యాసిడ్ అనమాట. సో ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్లే. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ను మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ pH రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ అని దేన్ని అంటారంటే 5.6 కన్నా తగ్గిన pH వాల్యూ కానీ ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్గా కన్సిడర్ చేస్తారు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, టూత్ ఎనామిల్ ఈజ్ మేడప్ ఆఫ్. టూత్ ఎనామిల్ అనేది ఏ పదార్థంతో తయారై ఉంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ అనమాట. Ca3PO4 టేకన్ ట్వైస్. కాల్షియం ఫాస్ఫేట్తో తయారై అంటే చాలా గట్టి పదార్థం. అయినా కానీ కూల్ డ్రింక్స్ తాగితే ఇవి కూడా దెబ్బతింటాయి అన్నమాట. కాబట్టి టు అవాయిడ్ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వాట్ డూ యూ అబ్జర్వ్ పౌరింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆన్ రెడ్ అండ్ బ్లూ లిట్మస్. ఓకే, పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక బేస్. హైడ్రాక్సైడ్ ఉంది కదా, బేస్ ఏం చేస్తుంది అంటే దేన్నైనా బ్లూగా మారుస్తుంది. బేస్ ఫర్ బ్లూగా మారుస్తుంది. రెడ్ లిట్మస్ని కానీ మనం తీసుకొని దాంతో ముంచితే, రెడ్ లిట్మస్ తీసుకొని ముంచితే అది ఏంగా కన్వర్ట్ అవుతుందంటే బ్లూగా కన్వర్ట్ అవుతుంది. మరి బ్లూ లిట్మస్ తీసుకుంటే ఇట్స్ రిమైన్స్ బ్లూ. సో ఈ ఆప్షన్ ఎక్కడుందో చూద్దాం. రెడ్ బ్లూగా మారాలా, బ్లూగా ఉండాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. రెడ్ లిట్మస్ టర్న్ టు బ్లూ అండ్ బ్లూ లిట్మస్ రిమైన్స్ బ్లూ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎం షెల్లో ఉన్న మ్యాక్సిమం ఎలక్ట్రాన్, ఏ షెల్లో ఉన్న మ్యాక్సిమం ఎలక్ట్రాన్ లైనకు సూత్రం ఏంటి అంటే 2n². మరి కే షెల్ ఫస్ట్ షెల్, ఎల్ షెల్ రెండో షెల్, ఎం షెల్ మూడో షెల్. సో ఇక్కడ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2n², 2 × 3².
3 square 9, 2 into 9 that equal to 9 2 ja 18 electrons. M shell లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 18 ఎలక్ట్రాన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటాల్స్ డు నాట్ ఎగ్జిస్ట్ అనమాట. ఏవి ఎగ్జిస్ట్ కావు అని అడుగుతున్నారు. ఓకే, మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ షెల్లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. సెకండ్ షెల్లో ఎస్ మరియు పి ఆర్బిటాల్ ఉంటాయి. థర్డ్ షెల్ నుంచి ఎస్ పి డి ఆర్బిటాల్ ఉంటాయి. ఫోర్త్ షెల్లో ఎస్ పి డి ఎఫ్ ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, థర్డ్ షెల్ నుంచి డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ షెల్లో డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2d3 అని ఇవ్వడం జరిగింది. సెకండ్ షెల్లో ఎస్ మరియు పి ఆర్బిటాల్ మాత్రమే ఉంటాయి. థర్డ్ షెల్ నుంచి డి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన చేద్దాం. నీల్స్ బోర్ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త మనకు కెమిస్ట్రీలో సెల్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలా ఉంటుంది స్ట్రక్చర్, అటామిక్ స్ట్రక్చర్. మరి ఆయనకు నోబెల్ ప్రైజ్ దేంట్లో వచ్చింది అంటే ఆయనకు ఫిజిక్స్ విభాగంలో వచ్చింది. జనరల్గా కెమిస్ట్రీ అనుకుంటా, ఫిజిక్స్లో క్వాంటమ్ ఫిజిక్స్కి సంబంధించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీకి ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 1922లో ఆయనకు ఫిజిక్స్ విభాగంలో ఆయనకి ప్రైజ్ రావడం జరిగింది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ద నంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ అనమాట. 4d సబ్షెల్లో ఎన్ని ఉంటాయి? డి సబ్షెల్కి మనకు డి ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? DXY ఒకటి, DYZ ఒకటి, DZX ఒకటి, DX² - Y², DZ². ఇలా 5 రకాల డీజెనరేట్ ఆర్బిటాల్స్ పాసిబుల్ ఉన్నాయి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ప్రజెంట్ 3 unpaired electrons in nitrogen can be explained by dash principle. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. ఓకే, అటామిక్ నెంబర్ 7 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p3 అనమాట. ఇక్కడ 3 కూడా పెయిర్ ఒకేసారి కాకుండా ఉంటాయి అని చెప్పినటువంటి థియరీ ఏంటి అంటే డీజెనరేట్ ఆర్బిటాల్లో ఒక్కొక్కటి నిండినాకే పెయిర్ అవుతాయని చెప్పింది హూన్స్ లా అనమాట. సో హూన్స్ లా ఎక్కడుందో చూద్దాం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. స్ట్రాంగ్ అయానిక్ బాండ్ ఫార్మ్డ్ బిట్వీన్. అయానిక్ బాండ్ ఫామ్ కావాలంటే మెటల్స్ మరియు హాలోజన్స్ మధ్య అయితే చాలా మంచిగా ఫామ్ అవుతాయి. సో ఆప్షన్ ఎక్కడుంది చూస్తే మనకు కాస్త ట్రిక్కీగా ఉండేది. ఇది అసలు అవకాశమే లేదు. ఇది 8th గ్రూపు, ఇది అవకాశమే లేదు. ఇది 8th గ్రూప్, ఇది అవకాశం లేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఓకే ఆల్కలీ మెటల్స్ మరియు హాలోజన్స్. ఉదాహరణకి ఇక్కడ సోడియము, ఇక్కడ క్లోరిన్ తీసుకుంటే Na+Cl- మధ్య NaCl అయానిక్ బాండ్ ఏర్పడుతుంది. చాలా స్ట్రాంగ్ బాండ్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 8A గ్రూప్ ఎలిమెంట్స్ అసలు బాండ్లో పాల్గొనవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చినారు. 2 2 8 8 అనే కాన్ఫిగరేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి దేనికి సంబంధించింది? మొత్తం మీద ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే ఇక్కడ 18 ఉన్నాయి. సో ఫాస్ఫరస్ 15 -3 అంటే 3 ఎలక్ట్రాన్లు జతైనాయి. సో ఇది 18. సో క్లోరిన్ 17 -1 అంటే +1 ఎలక్ట్రాన్ జతైంది, అది కూడా 18 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సల్ఫర్ 16, దానికి 2 ఎలక్ట్రాన్లు జతైనాయి, 18 ఉన్నాయి. సో అన్నిట్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. లిథియం, సోడియం మరి డాష్ అనేది డాబరేనా ట్రయాడ్. డాబరేనా ట్రయాడ్లో లిథియం, సోడియం, పొటాషియం అనేది ఒక డాబరేనా ట్రయాడ్ అనమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్ను ఏమంటాము అని అంటే 4th A గ్రూప్ ఎలిమెంట్స్ జనరల్గా కార్బన్ ఫ్యామిలీ అని అంటాం అనమాట. సో కార్బన్ ఫ్యామిలీ. 6th A గ్రూప్ అయితే చాల్కోజన్స్ అంటారు. ఓకే, 4 కార్బన్స్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ చూస్తే an element X belongs to సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ పీరియడ్. గ్రూప్ సెకండ్ పీరియడ్లో ఉంది, థర్డ్ గ్రూప్లో ఉంది. వాట్ ఇస్ ద వేలెన్సీ అని అడుగుతున్నారు. ముందు దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 1s2 2s2 2p6
మనకి ఏం అడుగుతున్నారు, థర్డ్ పీరియడ్ వరకు వెళ్ళాలి, సెకండ్ గ్రూప్ థర్డ్ పీరియడ్. సో 3s2 అనమాట. చూడండి ఇక్కడ మనము థర్డ్ పీరియడ్ని రీచ్ అయినాం, సెకండ్ గ్రూప్ను రీచ్ అయినాం. సో ఇది దేనికి సంబంధించింది అంటే 10 1 2 12 అంటే మెగ్నీషియం మెటల్కి సంబంధించింది. మెగ్నీషియం మెటల్ సెకండ్ పీరియడ్ అని అంటానే దాని యొక్క వేలెన్సీ ఎంత ఉంటుందంటే 2 ఉంటుందన్నమాట. 2 ఎలక్ట్రాన్లు లాస్ అయ్యి అది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పొందుతుంది. సో Mg2 + 2 వేలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. వేలెన్సీ బాండ్ థియరీ వాజ్ ప్రపోజ్డ్. వేలెన్సీ బాండ్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారంటే లైనస్ పౌలింగ్ అనే శాస్త్రవేత్త ప్రపోజ్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ క్యాటయాన్ అంటే ప్లస్ అయాన్ అని, యానయాన్ అంటే మైనస్ అయాన్ అని. ఓకే, ఇక్కడ లూజింగ్ ఎలక్ట్రాన్స్ క్లోరిన్ బికమ్ క్యాటయాన్. క్లోరిన్ అనేది Cl మైనస్గా అవుతుంది కానీ అది క్యాటయాన్ కాదు. సో ఇక్కడ క్యాటయాన్ ఉన్న ఆప్షన్స్ను ఫస్ట్ రిమూవ్ చేసేద్దాం. ఇది కాదు, ఇది కూడా కాదు. సో క్యాటయాన్ కాదు, ఇంకా యానయాన్ కావాలి. లూజింగ్ ఎలక్ట్రాన్స్, లూజింగ్ కాదు, ఇక్కడ గెయిన్ అవుతుంది. Cl అనేది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి Cl మైనస్ అవుతుంది. సో లూజింగ్ కాదు, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ బికమ్ యానయ, క్లోరిన్ యానయ. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, an element, ఓకే 13 దాని అటామిక్ నెంబర్, ఫార్మ్ అయానిక్ బాండ్. ఓకే, వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ఎక్స్ ఇన్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్ మీద ఉన్న ఛార్జ్ ఏంటి? 13 కదా, అది అల్యూమినియము. ఓకే, అదే అయానిక్ బాండ్గా ఫామ్ కావాలి అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి అల్యూమినియం 3+ మారుతుంది. అప్పుడే 10 ఎలక్ట్రాన్స్ పొంది స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో 3+3 అనేది దానికి సంబంధించి అయానిక్ కాంపౌండ్ కావడానికి కావాల్సిన ఛార్జ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. లైనస్ పౌలింగ్ ప్రపోజ్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేలెన్సీ బాండ్ థియరీలోనే ఈయన ఏం చేసినాడు, హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ O-2 అనమాట. ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. O-2లో 2 ఎలక్ట్రాన్లు జత అయ్యి 10 అవుతాయి. సో 10 ఎలక్ట్రాన్లు ఉండే విధంగా ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాస్తే సరే, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ 4 1 6 10. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్ బై నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు. ఒక నాన్ మెటాలిక్ ఎలిమెంట్స్ ఎన్ని ఎలక్ట్రాన్లు గెయిన్ అవుతుంది అనేది దేనికి ఈక్వల్ అవుతుంది. ఉదాహరణకి క్లోరిన్ తీసుకుంటే, క్లోరిన్ ఒక నాన్ మెటాలిక్ ఎలిమెంటు. ఇదేం చేస్తుంది, ఒక్క ఎలక్ట్రాన్ను స్వీకరించి Cl మైనస్గా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 18 ఎలక్ట్రాన్స్ పొంది ఓకే మనకు స్టేబుల్ అవుతుంది. సో ఇక్కడ -1 అనేది ఏం తెలుపుతుందంటే వేలెన్సీని తెలుపుతుంది. ఇది గ్రూప్ కాదు, గ్రూపు 17th గ్రూపు కాదు, బాండ్ యాంగిల్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1 ఇస్ ద వేలెన్సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఓకే, రియాక్టివిటీ ఇంక్రీజ్ ఆర్డర్ ద ఫాలోయింగ్ మెటల్స్. ఓకే, మనకు మెటలర్జీ చాప్టర్లో రియాక్టివిటీ ఇవ్వడం జరిగింది, ఎక్కువ నుంచి తక్కువకి ఇవ్వడం జరిగింది. పొటాషియం, సోడియం, కాల్షియం ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళినారు. దీనికి అన్నిటికన్నా ఎక్కువ ఇలా వెళ్ళే కొద్దీ తగ్గే క్రమం వేయడం జరిగింది. సో పొటాషియం అన్నిటికన్నా ఎక్కువ, ఇక్కడ క్రియాశీలత పెరిగే క్రమం ఇంక్రీజింగ్ అని అడిగినారు. అంటే తక్కువ నుంచి ఎక్కువకు, తక్కువ కాల్షియం, తర్వాత సోడియం, తర్వాత పొటాషియం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. పోలింగ్ అనేది కాపర్ బ్రిస్టిల్స్ని పచ్చి కర్రలతో కలిపి మెటల్ని ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాసెస్. సో ఇట్స్ ఏ మెటల్ ప్యూరిఫైయింగ్ ప్రాసెస్. అది ఎక్కడుంది చూద్దాం. సో ప్యూరిఫై ద క్రూడ్ మెటల్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కరోషన్ ఆఫ్ సిల్వర్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్. సిల్వరు మామూలుగా ఐరన్ రస్ట్ అయితే కరోషన్ చెందితే ఏమవుతుందంటే బ్రౌన్ కలర్లోకి మారుతుంది, ఫెరిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఐరన్ అయితే Fe2O3 ఏర్పడి బ్రౌన్ కలర్ ఉంటుంది. కాపర్ అయితే కాపర్ ఆక్సైడ్ గ్రీన్ కలర్ ఏర్పడుతుంది. అదే సిల్వర్ అయితే మరి సిల్వర్ సల్ఫైడ్ ఏర్పడుతుంది, ఇది బ్లాక్ కలర్లోకి మారుతుంది. సో
అన్ని ఈ యొక్క రస్ట్ అనేది ఒకే రకంగా ఉండదు. ఐరన్ యొక్క రస్ట్ బ్రౌన్ కలర్లో ఉంటే కాపర్ రస్ట్ గ్రీన్ కలర్లో, సిల్వర్ రస్ట్ బ్లాక్ కలర్లో సిల్వర్ సల్ఫైడ్గా ఏర్పడడం జరుగుతుందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డ్యూరింగ్ ద కరోషన్ ఆఫ్ మెటల్ విల్ బీ, మెటల్ కరోషన్ చెందినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆక్సైడ్ అవుతుంది. అదే ఆక్సీకరణం చెందుతుంది, ఆక్సైడ్గా అవుతుంది. సో ఆక్సిడైజ్ అవుతుంది అంటే అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. లియో గర్ అనే మనము షార్ట్ కట్ కూడా నేర్చుకుంటాం. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది రిడక్షన్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది కూడా ఆక్సిడైజ్ అవుతుంది. సో ఇక్కడ 1 and 2 రెండు కూడా సరైన సమాధానం. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆక్సిడైజ్ అవుతుంది అని అంటే అది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్లు అవుతుంది అని. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రీప్లేసింగ్ 1 హైడ్రోజన్ బై ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్లో ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేసేసి NH3ని కనుక ఉంచితే ఏమవుతుంది అని అంటే చూడండి, RNH2 ఫామ్ అవుతుంది. సో RNH2 అనేది ఏ గ్రూప్ యొక్క జనరల్ ఫార్ములా అంటే అమైన్ల యొక్క జనరల్ ఫార్ములా అనమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సింప్లెస్ట్ కీటోన్, ఇక్కడ ఉన్న వాటిల్లో సింప్లెస్ట్ కీటోన్ ఏంటి అని అడుగుతున్నారు. సింప్లెస్ట్ కీటోన్ యొక్క జనరల్ ఫార్ములా ఒక్కసారి మనం గమనిస్తే RCOR' అనమాట. ఇలా ఉండాలి. ఈ స్ట్రక్చర్లో ఉన్నటువంటిది ఏంటి అంటే COCH3 అనమాట. ఇది అసిటోన్. ఈ అసిటోను మనకు గోర్ల రంగును రిమూవ్ చేసే దాంట్లో కూడా వాడుతూ ఉంటారు. ఓకే, మొత్తం మీద ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చూస్తే ఇది ఒక COH కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్, ఇది అమైను. ఓకే, ఇలా అనమాట. ఇది వచ్చి ఈథరు ROR అనేది. సో ఇవన్నీ కాదు, ఇది మాత్రం 3. నెక్స్ట్, ఈథీన్ మరియు ఇథైన్ అనేది వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈథీన్ కానీ చూస్తే C2H4 మరియు ఇథైన్ వచ్చి C2H4-2 అంటే H2, C2H2. ఓకే, కింద ఉన్న ఆప్షన్స్ని గమనించండి ఒకసారి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఏమన్నా తేడా ఉన్నాయా అంటే ఏం లేదు. ఇక్కడ రెండే. నెంబర్ ఆఫ్ బాండ్స్ తేడా ఉన్నాయి. ఇక్కడ డబుల్ బాండ్ ఏర్పడితే ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఏర్పడుతుంది, కాబట్టి బాండ్స్ మధ్య తేడా ఉంది. మరియు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ల మధ్య అక్కడ 4 హైడ్రోజన్లు ఉంటే ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇది కూడా తేడా ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. 108 ప్రశ్న. సో డైమిథైల్ ఈథర్ యొక్క జనరల్ ఫార్ములా ROR'. సో కీటోన్ అయితే C వస్తుంది, ఇక్కడైతే ఓన్లీ O వస్తుంది. సో అట్లాంటి స్ట్రక్చర్ ఉండేది ఎక్కడ అంటే ఇక్కడ CO ఉంది, ఈడ CO ఉంది, ఈడ CO ఉంది, O ఉండేది ఈథరు. సెకండ్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కంటెంట్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అన్ని సింగిల్ బాండ్ ఉంటాయి, ఆల్కేన్లు అనమాట. ఆల్కేన్లు అనేటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్లు, అన్ని సింగిల్ బాండ్ ఉండాలా. సో ఇక్కడ చూస్తే ఆల్ సింగిల్ బాండ్, కనీసం ఒక డబుల్ బాండ్ ఉండకూడదు, ట్రిపుల్ బాండ్ ఉండకూడదు, అన్నీ కూడా సింగిల్ బాండే ఉండాలి. అన్ని కోవలెంట్ బాండ్లు ఉంటాయి. ఓకే, అన్ని సింగిల్ బాండ్ అది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. ఆలిఫాటిక్ అనేటి ఓపెన్ చైన్ ఉన్న వాటిని ఆలిఫాటిక్ అంట. క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్స్ 2 రకాలుగా క్లాసిఫై చేస్తే క్లోజ్డ్ చైన్ ఒకటి, ఓపెన్ చైన్ ఒకటి. ఈ ఓపెన్ చైన్ని ఆలిఫాటిక్ అంటాం. దీన్నే అసైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని అంటాం, ఓపెన్ చైన్ అని కూడా అంటాం. సో రెండు కరెక్టే. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఈ వీడియోలో ఏవైనా పొరపాట్లు కానీ దొల్లితే అనుకోకుండా వాటిని మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది, గుర్తించగలరు. మీరేమైనా మిస్టేక్స్ గమనిస్తే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.